క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసేటప్పుడు మీకు 15 కేటగిరీస్కి సంబంధించినటువంటి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏం ప్రిపేర్ చేసి సేల్ చేస్తారు, బేకరీ ఐటమ్సా, లేకపోతే సూప్సా, స్వీట్నర్సా, ఇలాంటివి టిఫిన్ ఐటమ్సా, మెయిన్ కోర్సెసా అని. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెలిడిటీ ఫామ్ రిసిప్ట్, ఇది వచ్చేసి వెలిడిటీ ఫామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి FSSAI లైసెన్స్ అంటే ఇదే. ఈ లైసెన్స్ని మనం ఎక్కడైతే క్లౌడ్ కిచెన్ చేస్తున్నామో అక్కడ స్టిక్అవుట్ చేసి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి లేబర్ సర్టిఫికేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వచ్చి డిక్లరేషన్ ఫామ్ అనమాట. ఈ డిక్లరేషన్ ఫాము దీంట్లో వచ్చేసి మనము బిల్లింగ్ మిషన్ కూడా మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంటే. నేనైతే ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎక్కడైతే క్లౌడ్ కిచెన్ రన్ చేస్తున్నారో అక్కడ అది ఖచ్చితంగా ఫ్రేమ్ చేసి పెట్టాలి. బిల్లింగ్ మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. నార్మల్గా మనం ఫోన్లో స్విగ్గీ అండ్ జొమాటో యాప్స్ యూస్ చేస్తాం, అలా కాకుండా స్విగ్గీ పార్ట్నర్ అండ్ జొమాటో పార్ట్నర్ అని ఉంటుంది. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాం మనము. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి విధానంలో ఆర్డర్స్, ఇన్వెంటరీస్, ఫీడ్బ్యాక్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి. ఇక్కడ నేను టైప్ చేసి ఉండేది వచ్చేసి నా క్లౌడ్ కిచెన్ అనమాట, వావ్ కిచెన్ అన్నాను. ఇక్కడ టోటల్ ఆల్ ఐటమ్స్ 19 ఐటమ్స్, అంటే నా మెనూలో ఉండేటటువంటి ఐటమ్స్ అన్నీ చూపిస్తాయి. ఆర్డర్స్ వస్తే మనకు ఎలా తెలుస్తుంది, ఎంతవరకు టైం డ్యూరేషన్ ఇస్తారంటే 15 to 20 minutes మనకు టైం డ్యూరేషన్ ఉంటుంది. మనం ఫస్ట్ ఒకసారి మనకు కాల్ వస్తుంది. ఆ కాల్లో మనము మన ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 20 minutesకి మనకు ఒక డెలివరీ బాయ్ వస్తాడు. అప్పుడు మనం మన ప్యాకేజింగ్ పర్ఫెక్ట్గా చేసి వాడి దగ్గర ఇచ్చి పంపిస్తే వాడు స్పాట్కి తీసుకెళ్ళి ఇస్తాడు. ఎవ్రీ 3 daysకి ఒకసారి మనకు వచ్చేసి పేమెంట్ మోడ్ అనేది ఉంటుంది.